భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రాల దుర్గయ్య, సుంకరి పట్టణ అధ్యక్షుడు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రజక సంఘం ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే మున్సిపాలిటీ, కార్పొరేషన్, శాసన మండలి, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ, దేవస్థాన కమిటీలలో, మార్కెట్ కమిటీలో, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లుగా రజకులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ 7% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేరెల రమేష్, యూత్ సెక్రటరీ ఇంద్రాల మురళి, యూత్ ఆర్గనైజర్ సతీష్, టౌన్ ప్రెసిడెంట్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కుమార్ అధ్యక్షతన ఆల్ ఇండియా రజక సంఘం ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి గారు మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో రజకులకు జరుగుతున్న స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ, శాసన మండలి, అసెంబ్లీ, రాజ్యసభ, పార్లమెంట్లో ప్రత్యేకమైన రిజర్వేషన్ రజకులకు కావాలి. ఎందుకంటే స్థానిక సంస్థల విషయానికి వస్తే గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు, యాదవ్, ముదిరాజు ఆ కులాలు స్థానిక సంస్థల వీళ్ళను డామినేట్ చేసి వాళ్ళు స్థానిక సంస్థలలో సర్పంచులు, మండల్ ఎంపీపీలు, జడ్పీటీసీ అవుతున్నారు. కాబట్టి వీళ్ళు స్థానిక సంస్థలల్లో వీళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంటు విషయానికి వస్తే రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, కర్ణాలు వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ రజకులకు ఉంటే వారి సమస్యలు, వారి బాధలు, వారి చదువులు, వారి పిల్లలు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రత్యేకమైన రిజర్వేషన్ రజకులకు కావాలి. అదేవిధంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, స్టేటు మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవస్థానం చైర్మన్లు వీటన్నిటిలో కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ రజకులకు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుంకర్ అజిత్ కుమార్, రజక సంఘం టౌన్ ప్రెసిడెంట్ని, అన్న ఉల్లెంగల యాదగిరి, ఆల్ ఇండియా దోబీ సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు. ఆయన ఆధ్వర్యంలో మా రజకులకు జరిగే అన్యాయం కోసం చెప్పడం కోసం ఆయన పిలిపించడం జరిగింది. ఇదే విధంగా మా రాష్ట్ర నాయకులు ఇంద్రాల దుర్గయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ నేల రమేష్ గారు, మంచినీళ్ళ భిక్షం గారు, సత్యం గారు, వీళ్ళంతా టౌన్ ఆర్గనైజ్ వీళ్ళంతా ఆధ్వర్యంలో మాకు జరుగుతున్న అన్యాయం చెప్పడం కోసమని మా ఆల్ ఇండియా దోబీ సంఘం నాయకులను పిలిపించడం జరిగింది. దయచేసి మాకు జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ ద్వారా కానీ, అసెంబ్లీ ద్వారా కానీ న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.